అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. ఈ పౌడర్ ఏంటా అనుకుంటున్నారా? వింటర్లో అయితే మీ స్కిన్ని ఎంతో బాగా కాపాడుతుందండి. ఇది ఒకరికని కాదండి, అన్ని వయసుల వాళ్ళు అందరు కూడా వాడచ్చండి. ఇది ఏం పౌడర్ అనుకుంటున్నారా? ఈ పౌడర్ తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వేసే ఐటమ్స్ నేను చెప్తున్నానండి. 34 రకాల ఐటమ్స్తో తయారు చేసే ఈ సున్నిపిండిని గనక మీ ఒంటికి పట్టించారు అంటే ఇక మీ స్కిన్ అయితే తళ మెరిసిపోతూ 20 సంవత్సరాలు వయస్సు తక్కువగా కనిపిస్తారండి. మీరు ఇప్పుడు ఉన్న వయసు కంటే కూడా 40 సంవత్సరాలు అనుకోండి, 20 సంవత్సరాల వాళ్ళలాగా కనిపిస్తారు. ఆ స్కిన్ అనేది అలా ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ సున్నిపిండిలో వేసే ఐటమ్స్ అన్నీ కూడా మేము అన్నీ చూపించట్లేదండి, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. కానీ ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ అయితే పచ్చ పెసలండి. మంచివి ఆర్గానిక్ మేలి రకం పెసలతోటి తయారు చేస్తామండి. ఏవైనా సరే ఒక 5 కేజీల కొలతలకి అన్నీ 100 గ్రాములు వేసుకోవాలండి. మీరు ఎలా చేసుకుంటారో కానీ ఇన్ని రకాల ఐటమ్స్ మీరు అన్ని ఆర్గానిక్వి ఫ్రెష్వి తెప్పించి చేయటం అయితే మాత్రం అందరి వల్ల కానే కాదండి. గుమగుమలాడుతూ ఈ సున్నిపిండితో స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అవి పచ్చపెసలు, బియ్యము, తులసి, తుంగమస్తులు, వేపాకులు, కస్తూరి పసుపు, వట్టివేర్లు, బావంచాలు, నిమ్మ తొక్కలు, కమలా తొక్కలు, గులాబీ రేకులు, ఉసిరి ముక్కలు, కుంకుమ పువ్వు, ఉలవలు, అలాగే నాగమత్త, ఖర్జూరాలు, పచ్చిశనగపప్పు, ఎర్ర కందిపప్పు, గంధ ఖర్జూరాలు, మెంతులు, తంగేడు పూలు, మందారాకులు, నన్నారివేరు, సంపెంగ ఫ్లవరు, చిత్తరత్తై, పెరరత్తై, ద్రవ్యపట్ట, అకిల్వుడ్డు, అలాగే దమనం, దేవదారువుడ్డు, అతిమధురం, కుప్పింటాకు, మహిళంపు, జటమాంసి, మంజిష్టా. చూశారు కదండి ఎన్ని పేర్లు చదివానో. గబ నేను వేసే నా కంటో పాఠం అండి. నేను జస్ట్ మీకు ఎలా తయారు చేస్తామనేది, మేము ఎలా తయారు చేస్తున్నాము పద్మాస్ ప్రోడక్ట్స్లో అనేది మీకు ఐడియా కోసమే నేను చూపిస్తున్నానండి. మేమైతే ట్రిప్కి 5 బస్తాల చొప్పున మేము ఈ పౌడర్ని తయారు చేయించడం జరుగుతుందండి. ఎందుకంటే కస్టమర్లు అందరికీ కూడా అందించాలి కదా. మంగు ఉన్న వాళ్ళకైతే సున్నిపిండి ఎంతో బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే కెమికల్ ఉన్న సోప్స్ తోటి వాడితే కనుక మంగుకి ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. మంగుకి అది పడదు కెమికల్ ఉన్న సోప్ కానీ ఏదైనా వాడితే కనుక. కెమికల్ లేకుండా ఉండే వాటితోటే మంగు ఉన్న వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా మీరు కెమికల్ లేకుండా వాడుకోవాలి. అలాగే కెమికల్ లేని సోప్ కానివ్వండి, కెమికల్ లేకుండా ఉన్న ఇలాంటి ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్తో తయారు చేసిన సున్నిపిండి కనుక తోముకున్నారు అంటే మీకు మంగు అనేది పెరగకుండా ఉన్న మంగు కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇలా ముడి బియ్యం ఏంటండి, ముడి బియ్యము అన్నీ ఎన్నో రకాలు నేను చెప్పాను కదండి, 34 రకాలు. ఇంకా పై మాటే కానీ ఇంకా తక్కువైతే వేయమండి. 34 నుంచి 50 లోపల మేము అన్ని ఐటమ్స్, మన చర్మాన్ని కాపాడే ఐటమ్స్ వేసి మేము ఈ సున్నిపిండిని తయారు చేయటం జరుగుతుందన్నమాట. ఇలాంటి సున్నిపిండి అయితే మీకు ఎక్కడ దొరకదండి. నలుగుపిండి అంటారు, సున్నిపిండి అంటారు. ఈ పిండితోటి కనుక మీరు చర్మాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకుంటే త్వరపడండి. పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సున్నిపిండిని మన చర్మాన్ని శుభ్రపరచడానికి, మృదువుగా ఉంచుకోవటానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కదా. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మారుస్తుందన్నమాట. మన డెడ్ సెల్స్ని కూడా తొలగించేస్తుంది, పూర్తిగా తొలగించేస్తుంది. దీనిని సంప్రదాయ స్నానపు పొడిగా కూడా మనం ఉపయోగిస్తారు. ఇది సబ్బుకి ప్రత్యామ్నాయం అన్నమాట. ముఖ్యంగా శిశు సంరక్షణ మరియు ప్రసవానంతరం ఉంటారు కదా బాలింతలు, వాళ్ళకు కూడా ఈ పొడి అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. బాలింతలు చక్కగా వాడుకోవచ్చు. చాలామంది కెమికల్స్ ఉన్న సోప్స్ వాడుతూ ఉంటారు కదండి. ఆ రసాయన సబ్బులకు బదులుగా సహజమైనది, చర్మానికి ఎటువంటి హాని కలిగించకుండా ఉండే ఈ సున్నిపిండిని కనుక వాడుకుంటే మన చర్మం అనేది ఎప్పటికీ యవ్వనంగా, యంగ్గా, మృదువుగా ఉంటుందన్నమాట. ఈ పౌడర్లో పచ్చిపాలు కానీ, మనం సున్నిపిండి తయారైన తర్వాత మనం పాల మీద ఉన్న మీగడ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ కలుపుకొని పేస్ట్లా చేసుకొని మన ఒంటికి పట్టించేస్తే ఉన్న మురికంతా వదిలిపోతుందండి. చర్మం అనేది ముడతలు పడకుండా మృదువుగా అనేది ఉంటుంది. ఈ పొడిని సుగంధ మరియు ఔషధ మూలికలతో భారతీయ సాంప్రదాయ స్నానపు పొడి అని కూడా అంటారన్నమాట. అలాగే బాత్ పౌడర్ అని కూడా అంటారు.
మొటిమలు మచ్చల్ని మొత్తాన్ని కూడా తొలగించి కాంతివంతమైన చర్మాన్ని మనకు అందిస్తుందన్నమాట ఈ సున్నిపిండి అనేది. రోజు స్నానానికి సున్నిపిండిని కనుక వాడితే ఈ సోప్స్ అవి వాడకుండా పద్మాస్ ప్రోడక్ట్స్లో కెమికల్ లేకుండా ఉండే సోప్స్ కూడా ఉన్నాయండి. స్మూత్గా చాలా బాగుంటాయి. సున్నిపిండి పట్టించుకున్న తర్వాత మీ ఒంటికి ఆ తర్వాత ఆ సోప్ అనేది కూడా వాడుకోవచ్చు. మన స్కిన్ క్లెన్సింగ్ అనమాట, చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది ఈ పౌడర్ మనం వాడుకున్నందువల్ల. అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచటమే కాకుండా చర్మంపై ఉన్న మచ్చల్ని మొటిమలని వాటిని కూడా తొలగించేస్తుంది. ఇది పెట్టి తోముకున్నందువల్ల చర్మాన్ని యవ్వనంగా కూడా కనిపించేలాగా చేస్తుంది. అలాగే మన చర్మం మీద దురద, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ అలర్జీల నుంచి కూడా రక్షిస్తుందన్నమాట ఈ సున్నిపిండి అనేది. చెమట పోసి రంధ్రాలు ఉంటాయి కదా ముఖం మీద, అలాంటి రంధ్రాలు కూడా మన చెమట రంధ్రాలు మూసుకుపోకుండా కూడా నిరోధిస్తుంది అనమాట. ఈ పౌడర్ కనుక పెట్టి మనం ముఖం మీద తోముకున్నామంటే ఒక ముఖమే కాదండి, ఒళ్ళంతా కూడా పట్టించి చక్కగా నలుగు పెట్టుకొని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వాడుకోవచ్చు. మరీ చిన్నపిల్లలు, పసిపిల్లలు అయితే మంత్స్ బేబీకి అయితే సపరేట్గా ఉందండి. పెద్దవాళ్ళందరికీ కూడా ఇదే సున్నిపిండి అండి. 9 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి చక్కగా వాడుకోవచ్చు. కావాలంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఐటమ్స్ తోటి ఈ హోమ్ మేడ్ సున్నిపిండి అనేది తయారైందో చూశారు కదా మీరు. అసలు ఒంటి మీద మురికి అనేది ఉండదండి, మచ్చల్ని రానివ్వదు, మొటిమల్ని రానివ్వదు. చక్కగా మంచి అందమైన చర్మము, 40 సంవత్సరాల వాళ్ళు, 20 సంవత్సరాల వాళ్ళ స్కిన్ లాగా కనిపించేలాగా చేసే ఈ సుగంధ మూలికలతో తయారు చేసే ఒకే ఒక్క సున్నిపిండితో మీ స్కిన్ని అంత యంగ్గా మార్చుకోవచ్చండి. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఎప్పటి నుంచో మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో తీసుకొని వాడుకుంటున్నారు కదండి. ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి, రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. ఈ సోప్స్ అనేటివి కాఫీ గోట్ మిల్క్తో తయారు చేస్తామండి. అందులో ప్యూర్ కాఫీ పొడి మేమే స్వయంగా వయనాడు నుంచి తెప్పించి ఆ పొడిని వేసి గ్లిజరిన్, బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలాగే మంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నీ కలిపి తయారు చేపించిన ఈ కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఒక్కసారి వాడితే చాలండి. 3 సోప్స్ సెట్ అండి ఇది. ఎలాంటి కలర్ తక్కువ వాళ్ళు, నల్లటి వాళ్ళైనా సరే వాళ్ళ నలుపు రంగు విరిగిపోవాల్సిందేనండి ఒక్కసారి అనేది వాడారు అంటే. త్వరపడండి, ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్. ఒక్కసారి వాడితే మీకే తెలుస్తుందండి, అందమైన షైనింగ్తో మెరిసిపోతారండి మీరు. అజితా ఫేస్ ప్యాక్ అండి, శంకుపూలతో తయారు చేస్తాము. చాలామంది అయితే మనం వీడియో చేసిన తర్వాత విపరీతంగా తీసుకొని వాడుకొని మంచి రిజల్ట్ వచ్చిందని కామెంట్లో పెడుతున్నారు, కాల్స్ చేసి చెప్తున్నారండి. సాగిన స్కిన్ ఉంటుంది కదా, అది స్టిఫ్ అవుతుందన్నమాట. ఆల్రెడీ సాగిపోయినా కూడా మీకు స్టిఫ్ అవుతుంది. లేదు మాకు ఇంకా ముందుగానే మేము ఇది వాడుకుంటే మాకు చర్మం స్టిఫ్గా ఉంటుంది, యంగ్గా ఉంటాము అనుకునే వాళ్ళు కూడా అపరాజిత ఫేస్ క్రీమ్ని అప్లై చేసుకొని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవచ్చండి. జస్ట్ కొంచెం మాత్రమే తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మీకు నెక్ మీద ముడతలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ముందు జాగ్రత్త కోసం ముడతలు రాకుండా వాడుకోండి. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు.